ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని తాళరేవు మండలానికి సంబంధించిన చొల్లంగి అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. చొల్లంగి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉప్పు మడులు ఎక్కువగా ఉన్న గ్రామం, అలాగే ఉప్పు తయారయ్యే గ్రామాల్లో ఒకటి ఈ చొల్లంగి అనే గ్రామం. ఇక్కడ మ్యాప్లో ఈ చొల్లంగి అనే గ్రామం ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. అక్కడ తెల్లగా గుట్టలుగా కనిపిస్తున్న ప్రాంతమే ఈ చొల్లంగి అనే గ్రామం. ఇటువంటి ప్రాంతం ఎక్కడా చూసి ఉండం, ఎందుకంటే ఇక్కడ కనిపించేవన్నీ ఉప్పు మడులే. రియల్గా ఎలా ఉంటుందో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. ఈ చొల్లంగి అనే గ్రామం కాకినాడ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అమలాపురం పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ చొల్లంగి అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని చొల్లంగి అనే గ్రామం చూడడానికి వచ్చామండి. ఈ చొల్లంగి అనే గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చొల్లంగి గ్రామంలో తయారయ్యే ఉప్పు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉప్పు తయారయ్యే గ్రామాల్లో ఒకటి ఈ చొల్లంగి అనే గ్రామం. అసలు ఈ గ్రామంలోనే ఎందుకు ఉప్పు ఎక్కువగా తయారు చేస్తారు, అసలు ఈ చొల్లంగి గ్రామం ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. చొల్లంగి అనే గ్రామం చుట్టుపక్కల ప్లేస్లో అంటే గురజనాపల్లి ఏరియాలో ఉన్నమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఉప్పు నీరు ఎక్కువగా ఉంటుంది. సముద్రం దగ్గరగా ఉండడం వల్ల ఆ సముద్రంలోంచి వచ్చే వాటర్, బ్యాక్ వాటర్ అంతా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ ఉప్పు నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువగా ఉప్పు తయారు చేస్తూ ఉంటారు. భారతీయ వంటల్లో సాల్ట్ లేకుండా ఏ ఆహారం ముట్టుకోమట. అసలు ఆ ఉప్పు లేనిదే ఏమి తినలేమట. అంత ప్రసిద్ధమైనది ఈ ఉప్పు మాట. కానీ చాలామందికి ఈ ఉప్పు ఎలా వస్తుంది, ఏంటి, ఎక్కడి నుంచి తయారవుతుంది అని చాలామంది తెలియదు. ఏంటంటే ఈ ఉప్పు అనేది కొన్ని చోట్ల మాత్రమే తయారవుతుంటుంది. అంటే ఉప్పు నీరు ఎక్కువగా ప్రవహించే ప్రాంతాల్లోనే దొరుకుతుంటుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ గురజనాపల్లి చొల్లంగి ప్లేస్లో మాత్రమే ఈ సాల్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అసలు చూసారు కదా, ఇంత పెద్ద మొత్తంలో రాసుల్లో ఉప్పు ఉందంటే చాలా గ్రేట్ మాట. మనం ఇంత భారీ మొత్తంలో ఇంత కుప్పలుగా ఉప్పు అయితే మనం ఎక్కడ చూడలేదు. చూసారు కదా, ఇదే ఉప్పు. మనం డైలీ కూరల్లో ఉపయోగించే సాల్ట్ ఇదేమాట. దీన్నే కంపెనీలకు వెళ్ళి అలా సాల్ట్ తయారు చేస్తుంటారు చాలామంది. చూసారు కదా, కళ్ళుప్పు అంటే చాలా ప్రసిద్ధి. సమ్మర్ వచ్చిందంటే చాలామంది ఆగా పట్టడంలో ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి వంట పదార్థమే ఈ సాల్ట్ మాట. అసలు ఈ సాల్ట్ ఏ విధంగా తయారు చేస్తారో అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ చాలా ఉప్పు మళ్ళు ఉన్నాయి. ఆ ఉప్పుని తయారు చేయాలంటే కొన్ని దశలు ఉంటాయన్నమాట. ఆ దశలు ఏ విధంగా ఉంటాయి చూద్దాం. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళు ఉంటే కనుక ఏ విధంగా తయారు చేస్తారో అనేది అడిగి తెలుసుకోవచ్చు మనం ఒకసారి. ప్రస్తుతం అయితే ఈ ఉప్పు రాసులు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఉప్పు మళ్ళు అన్నమాట. ఉప్పు తయారు చేయాలంటే ఇటువంటి వాటర్ని ఇటువంటి మళ్ళీ దాచి ఉప్పు తయారవుతూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ కంప్లీట్ అయిపోతుందండి. అంటే ప్రస్తుతం అయితే వర్షం వచ్చేయడం వల్ల మొత్తం అంతా నిండిపోయింది. మరి ఎవరైనా గ్రామస్తులు వస్తే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అసలు ఉప్పు ఏ విధంగా తయారు చేస్తారని. ప్రస్తుతం అయితే ఇవన్నీ నీరు ఎక్కువగా ఉండిపోయింది. ఈ ఉప్పు మళ్ళీకి వెళ్ళడానికి మాత్రం దారులు మాత్రం బాగున్నాయి. చిన్న రహదారుల కింద ఉన్నాయన్నమాట. ఇవే ఉప్పు పండించే ఉప్పు మళ్ళీ అన్నమాట. ఉప్పు చిన్న రాసుల కింద పెట్టారన్నమాట. అక్కడ దగ్గరికి వెళ్ళి అవి కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
చూసారు కదా ఇక్కడ ఉప్పు రాసుల్లో ఏ విధంగా కుప్పలు కుప్పలుగా పెట్టారో చూడొచ్చు. అసలు ఇంత మొత్తంలో రాసుల్లో ఉప్పు చూడడం ఇదే ఫస్ట్ టైం అట. ఆల్రెడీ ఒకప్పుడైతే నేను వీడియో తీయడం జరిగింది. అక్కడ మళ్ళీ ఈ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చొల్లంగి దగ్గరలోనే ఎక్కువ ఇటువంటి ఉప్పు తయారవుతూ ఉంటుంది అన్నమాట. మీకు ఎవరికైనా ఆ సాల్ట్ కావాలితే కనుక ఈ ప్రాంతానికి వచ్చి కొనుక్కుంటే వీళ్ళు తక్కువ రేటుకే ఇస్తారనుకుంటా. అసలు కిలో ఎంతకు అమ్ముతున్నారో మనకు తెలియదు, టన్నుల లెక్కన అమ్ముతూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎంతకు అమ్ముతారో తెలియదు. చూసారు కదా, చాలా రాసులు అయితే చూడడం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ అన్ని రాసులు ఇదే విధంగా ఉంటాయి, ఉప్పు రాసులు ఈ విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉప్పు రాసు ఉంది కదండి, ఈ రాసు పక్కనే ఉప్పుని ఇలా దాచుకున్నారన్నమాట. అంటే ఇది వర్షానికి కరిగిపోకుండా ఉండడానికి ఈ వర్షాకాలంలో ఉప్పుని ఈ విధంగా భద్రపరుచుకుంటారన్నమాట. ఇక్కడ తాటాకుతో ఒక పాక కింద ఏర్పాటు చేశారన్నమాట. దీని కిందంతా ఉప్పే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కావాలితే అప్పుడు అమ్ముకుంటూ ఉంటారు అన్నమాట. ఇది ఈ చొల్లంగి చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈ చుట్టుపక్కల చాలా గ్రామాల్లో ఉప్పు మీదే ఆధారపడి జీవిస్తున్న గ్రామాలు అన్నమాట. ఈ పాక ఇక్కడి నుంచి చాలా పెద్ద, చాలా పొడవుగా కూడా ఉంది. ఈ మామూలు మనం ఇంట్లో పాకలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా తయారు చేసుకున్నారు. ఇదనే పాక కాదు, అక్కడ కూడా చాలా పాకలు ఉన్నాయి. ఈ ఊళ్ళో ఉప్పు మళ్ళీ ఇదే విధంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఉప్పుని దాచుకుంటారని చెప్పడానికి మాత్రమే మీకు ఇవి చూపిస్తున్నాను. ఆ వెనకాల ఉండేవన్నీ ఉప్పు మళ్ళు, ఉప్పు ఏ విధంగా తయారు చేస్తారో ఆ వెనకాల ఉండేది కనిపిస్తుంది మీకు, చూడొచ్చు. అంతా కనుచూపు మేరలో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో అంతా ఉప్పే తయారు చేస్తున్నారు అనమాట. ఆ చిన్న చిన్న మంచు పర్వతాల కింద కనిపిస్తుంది కదా మీకు, అదంతా ఉప్పు తయారు చేసే ప్రాంతం. కానీ ఇక్కడ వెనకాల ఉండే లొకేషన్ చూస్తుంటే చిన్న చిన్న గదుల కింద ఈ ఉప్పు మళ్ళు తయారు చేసుకున్నారు అనమాట. చూసారు కదా ఏ విధంగా ఉప్పు మళ్ళు తయారు చేసుకున్నారో. వీళ్ళు చూస్తుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇలా చిన్న చిన్న చెరువుల కింద ఉప్పు మళ్ళు తయారు చేసుకున్నారు. ఈ ఉప్పు మళ్ళు లోపలికి వెళ్దాం, లోపల ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు మనం. ఇది అంటే సరదాగా నడవడానికి కూడా ఈజీగా ఉందండి. ఇది అంటే ఈ ఉప్పు మళ్ళలోంచి ఉప్పుని ఇక్కడ తీసుకొచ్చారన్నమాట. ఇది వర్షానికి కొంచెం కరిగిపోయినట్టు ఉంది, చూడొచ్చు. ఇలాంటి కుప్పలన్నీ తీసుకుని మళ్ళీ ఒక చోట పోగెడతారన్నమాట. ఆ పోగెట్టిన తర్వాత అది వేరే రాష్ట్రాలకు కానీ వేరే జిల్లాలకు కానీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ ఉప్పు తయారు చేసే విధానం. యాక్చువల్గా ఉప్పు తయారు చేయాలంటే సాల్ట్ వాటర్ని ఇటువంటి మడిల్లో నిలవగడితే కొన్ని రోజుల్లో నిలవగట్టిన తర్వాత కూడా వాటర్ని పక్క వాటికి కూడా మళ్ళిస్తారనుకుంటున్నాను నేను. అలా మళ్ళించగా మిగిలిన వాటర్ సాల్ట్కి ఎండకి ఇంకిపోయి ఈ సాల్ట్ కింద తయారవుతుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా మనకు పూర్తిగా తెలియదు, ప్రజలుంటేనే వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు మనం. మొన్న రీసెంట్గా వర్షం వచ్చింది కాబట్టి ఈ వర్షానికి ఇటువంటి ఉప్పు మళ్ళీలో వర్షం కురిసినప్పుడు వీళ్ళకి ఇబ్బంది అన్నమాట. తయారు చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత వీళ్ళ ఉప్పుని భద్రపరుచుకునే విధానాలు చాలా ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. నమస్తే అండి. మేము కాకినాడ దగ్గరలో ఉన్న చొల్లంగి అనే ప్లేస్కి వస్తే ఈ గురజనాపల్లి చుట్టుపక్కల ప్రాంతం అంతా ఉప్పు మళ్ళీ ఎక్కువ కనిపిస్తున్నాయి. కనుచూపు మేరలే ఎక్కడ చూసినా కానీ ఉప్పు మళ్ళీ. సార్ మీ పేరేంటి? శేషరావు గారు. సార్ మీరు కూడా ఉప్పు తయారు చేస్తూ ఉంటారండి? అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారండి? అంటే నాకు దగ్గరగా 40 ఉంటుందండి. మీ 40 సంవత్సరాల నుంచి ఇదే అనుభవం మీకు? మీ నాన్నగారు కూడా ఇదే చేసేవారండి? ఇంకేమైనా పనులు చేస్తూ ఉంటారు దీంతో పాటుగా? ఇప్పుడు వర్షాకాలం, ఇప్పుడు జనవరి వెళ్ళిపోయింది అనుకోండి. ఓకే. ఇప్పుడు జూన్ నెలాఖరుకి మేము బయటకు వెళ్ళిపోతాం మళ్ళీ. ఓకే అండి. ఓకే. అప్పుడు ఎగసాయిల్లోకి వెళ్తాం. ఆహాహా. ఇప్పుడు సమ్మర్ అంతా ఉప్పు మళ్ళీ ఉంటాయి మీకు? మళ్ళీ డిసెంబర్ వచ్చేలోకి మళ్ళీ వస్తా. డిసెంబర్ వచ్చేటప్పటికి మళ్ళీ వస్తారా? అప్పటి నుంచి ఉప్పు మళ్ళీ స్టార్ట్ చేస్తారు? డిసెంబర్ కాడ నుంచి జూన్ నెల దాకా. ఇది డిసెంబర్ దగ్గర నుంచి జూన్ నెల వరకు ఉప్పు మళ్ళీ మీదే జీవనం గడుపుతూ ఉంటారు అన్నమాట. సుమారు చాలా కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉంటాయి సార్.
ఉప్పు మళ్ళీ తయారు చేయాలంటే మనకి ఎన్ని రోజులు పడుతుంది, ఏం చేయాలి, కొంచెం ప్రొసీజర్ చెప్తారా? 2 నెలలు పడుతుంది తయారవుతులకి. ఉప్పు తయారవ్వాలంటే 2 నెలలు పడుతుందండి. ఫస్ట్ ఏం చేయాలి సార్ మనం? ఇవన్నీ గట్లు మళ్ళీ ఇవన్నీ పోతాయి. ఇప్పుడు ఈ వర్షాలకి అన్ని గట్లన్నీ పోతాయి. ఫస్ట్ వర్షాలకి గట్లన్నీ పోతాయండి. పోతే మళ్ళీ మనం పార్లెట్టి మళ్ళీ మనుషులు నెట్టుకుని ఎగస్ట. ఇప్పుడు ఒకడికి 4 ఉండాలి. 4 ఉండాలి. అది మళ్ళీ గొట్లన్నీ మళ్ళీ బాగు చేసి పెట్టి శుభ్రంగా తొక్కి అలికి అప్పుడు శుభ్రంగా అవి ఉన్నాయి కదా పలకలు, అప్పుడు మళ్ళీ శుభ్రం చేసి షాప్ తయారు చేసుకుంటారు. అప్పుడు అలికిన ఉప్పు మడికిన తయారు చేస్తారు. తయారు చేసి షాప్ కానీ మామూలు గొచ్చిలా తయారు చేయాలి. మళ్ళీ మనుషులతో తొక్కింతాం, మళ్ళీ తొక్కిస్తారు కూడా. ఎలా తొక్కుతాం, కాళ్ళతో తొక్కుతారు. తొక్కగా అప్పుడు గట్టి పడుతుంది. అప్పుడు గట్టి పడుతుందండి. అప్పుడు మనం దిగినా ఏమవదు. మామూలుగా ఇప్పుడు అయితే ఇలా దిగితే మట్టి కింద ఉంటది. బాగా చేసుకున్న తర్వాత గట్టి పడిపోతుంది. తర్వాత ఏం చేయాలి సార్? నీరు అంటే మీకు అప్పుడు నీరు బాగా ఆరుదాలకు వచ్చిన తర్వాత అప్పుడు నీరు పొడుస్తాం. ఇదిగో దీంట్లోకి ఇది ఉంటది అనమాట నీరు. సార్ ఇప్పుడు ఈ నీరు రాదు, ఉప్పు ఈ నీరు దీంట్లో రాదు, దీంట్లో వస్తుంది అనమాట. ఎలా చెప్తున్నారు దీంట్లో రాదని? ఇందులో దీన్ని తయారు చేయడానికి దీన్ని వాటర్ దీంట్లో నిలవ పెట్టాలి, కొన్ని రోజులు నిలవ పెట్టాలి. ఓకే. ఇప్పుడు బోర్ వాటర్ తోడదాం అనుకోండి, తోడం అనుకోండి. ఇప్పుడు బోర్ వాటరే మీరు ప్రధానంగా తీసుకునే వాటర్. అది మళ్ళీ 5-6 రోజులకి వస్తుంది ఇక్కడికి. ఆ నీరు ఇవాళ తోడతామా, ఓకే, ఒక 5-6 రోజులకి ఇక్కడికి వస్తుంది. ఓకే. బోర్ వాటర్ లో సెలనిటీ ఎంత ఉంటుంది అంటారు? ఒకలాగా ఉండదు. ఒక 6 డిగ్రీలు ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, చెప్పలేము. 6, 4, 8 అలా ఉండొచ్చు. అక్కడ 4 రోజుల నుంచి మనకి ఇక్కడికి వచ్చేలోకి 20-25 అలాగ అవుద్ది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్కువ అవుతుంది. తిరిగి వస్తుంది అనమాట. గుండాలు ఉన్నాయి కదా, ఇగో అలాగే అన్ని తిరిగి. ఇప్పుడు ఆ వాటర్ ని ఆ బోధుల్లో అలా పంపిస్తారు. ఆ పెద్ద ఉన్నాయి కదా, పెద్ద గుండాలు ఇగో ఆ చెరువు వాటిల్లో పంపిస్తాం. ఓకే. అక్కడ వాటిలోంచి అలా తిరిగి మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చి ఇదిగో మళ్ళీ ఇదిగో ఇక్కడ తూములు ఉంటాయి. తూములు తీసుకుంటే అప్పుడు దీని మీదకి తిరుగుతుంది. ఓకే. ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇక్కడికి వచ్చేటోడికి 20-25 వస్తుంది సాల్ట్. ఓకే. అప్పుడు దీనికి పొడుస్తాం. లాస్ట్ దీంట్లోకి పొడుస్తారా? 25-28 అవతిలోకి ఉప్పు తయారైపోతుంది. అప్పుడు ఇది దీంట్లోకి పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది మనకి సాల్ట్? 5 రోజులకి. 5 రోజులు ఎండిపోతుంది. ఇది దాన్నే తయారైపోతుంది. అంత ఉప్పు అలాగ అయిపోయి ఇంకా కొద్దిగా నీళ్ళ చుక్కలు ఉంటుండగా తీసేస్తారన్నమాట. అలా రాసుల్లో పోడ్చుకుంటారు అన్నమాట. అలా తీసి దాటితో దేవేస్తాం అనమాట. అది మళ్ళీ తెల్లారుజామున వచ్చి మోస్తాం అక్కడికి. ఓకే. తెల్లారుజామున వచ్చేసి ఆ పెద్ద పెద్ద రాసుల్లో పెట్టుకుంటున్నారు అన్నమాట. సార్ చాలా మంది ఇక్కడ అంటే తాటాకులతో పాక కింద ఏర్పాటు చేసుకున్నారు ఉప్పు దాచుకోవడానికి. అంటే వర్షం వస్తే తడిసిపోతుంది అన్న సార్, కరిగిపోద్ది కదా. ఎన్ని రోజులు దాచుకుంటారు సార్ ఇది మీరు? బేరం వస్తే వెళ్తుంటాం, లేకపోతే అలా దాచుకుంటూ ఉంచుకుంటారు అనమాట. బేరాలు వచ్చినప్పుడు అమ్మేస్తా ఉంటారు అనమాట. ఇప్పుడు మనం టన్ను ఎలా అమ్ముతున్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతం? టన్ను ఇప్పుడు 3,000 అంటున్నారు. మరి 5,000 దాకా అమ్మాం. అప్పుడు 1000 కేజీలు 3,000 రూపాయల. అంటే కేజీ వచ్చి 3 రూపాయలు అయిందా? ఓకే. 1000 కేజీలు 3,000 రూపాయల, అంతేనండి. ఒక్కొక్కసారి 5,000 కూడా అమ్మారా టన్ను వచ్చి? పోయినసారి అయితే 5,000 కూడా అమ్మా. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఆవకాయ సీజన్ కదా, ఇప్పుడు అందరూ ఆవకాయలు పట్టే సీజన్. అందరూ సాల్ట్ కల్లుప్పు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు రేట్ ఎక్కువ ఉండాలి, మరి తక్కువ ఉందా? రేట్ ఎక్కువ అంటే ఇప్పుడు దాన్ని తీసుకుంటే మా చిల్లరగా వెళ్ళిపోద్దండి. అది స్పెషల్గా తోలించుకుంటారు. అది అందరికి వెళ్తుంది కదా, గట్టిగా దిగితే. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడంతా? ఎక్కడ చెరువులకి వాటికి వెళ్ళిపోతుంది. వినాలంటే పైకి ఎక్స్పోర్ట్ వెళ్ళేది. చెరువులకి ఎందుకండి? వాళ్ళకెందుకు? చెరువులు సాల్ట్ కలిపేస్తున్నారా? సాల్ట్ కలిపి తీపి నీరు వస్తుంది కదా కాలువలకి. కాలువ నీరులో సాల్ట్ కలిపేస్తున్నారా? సాల్ట్ కలిపితే అది సాల్ట్ రొయ్యలకు ఉపయోగపడుతుందని అమ్మ అలా చేస్తున్నారు. వాళ్ళు మరి చేయకపోతే నిలబడదు, బాగా తీపి ఎక్కువ అయిపోకూడదు దానికి. ఓకే. సాల్ట్ ఉండాలని సాల్ట్ చెరువులకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెరువులకి ఈ లోపల చేపలకి అలా వెళ్ళిపోద్ది. వినాలంటే పైకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఓకే. అప్పుడైతే ఉప్పు దొరికిదే కదా. ఇప్పుడు ఆ పైన తయారైపోతుంది కదా, బాగా పైన ఎక్కువ తయారైపోతుంది. కంపెనీలో కూడా తయారు చేస్తున్నారు. కంపెనీలో తయారైపోతుంది దానివల్ల. లేకపోతే రేటు ఇప్పుడు 6,000 అంటే దొరకదు. ఓకే. పర్లేదు. సొమ్ములు అవుతాయా? సొమ్ములు అలా బొటబొటి. అదే అంటే మీకు అనుభవం ఉన్న పని కాబట్టి మానుకోలేక అలాగే చేస్తూ ఉంటారు అన్నమాట. మీది వచ్చి ఏ ఊరండి మీది? చొల్లంగి. ఓకే. చూసారు కదా, ఇక్కడైతే చొల్లంగి గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తితో మాట్లాడడం జరిగింది. వీళ్ళు చిన్నప్పటి నుంచి అంటే 40 సంవత్సరాల నుంచి ఇదే అనుభవం అంటే ఈయనకి. అంటే వాళ్ళ నాన్నగారి నుంచి వీళ్ళందరూ ఇదే వృత్తి మీద
జీవనం గడుపుతూ ఉంటారు. ప్రస్తుతం అయితే వీళ్ళు డిసెంబర్ నుంచి జూన్ వరకు ఉప్పు మళ్ళు వచ్చే దీని మీద ఆధారపడి జీవిస్తారు. మిగతా టైంలో మిగతా పనులు చూసుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ ఈ ఏరియాలో ప్రజలందరూ ఇదే విధంగా జీవిస్తూ ఉంటారు అనమాట. ప్రస్తుతం అయితే టన్ను వచ్చి 3,000 రూపాయలు అలా అమ్ముతున్నారంటండి. అంటే మనకి ఎంత ఉందో మీరు ఇప్పుడు ప్రస్తుతం మీకు కేజీ లెక్కన కొనుక్కుంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది, మీకు ఎంత పలుకుతుందో చూడొచ్చు. ఇది ఉప్పు తయారు చేయడం చొల్లంగి గ్రామంలో ఉప్పు ఎలా తయారు చేస్తారని చూపించడానికి ఇక్కడ ఉప్పు పండించే దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మీకు ఇక్కడ ఒక వ్యక్తిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉప్పు ఏ తయారు చేస్తారో కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక బోర్ నుంచి వచ్చిన వాటర్ తీసుకుంటారు వీళ్ళు. అది స్టార్టింగ్ 8 కావచ్చు, 6 కావచ్చు, సెలనిటీ అలా ఉంటుంది. అది ఇలా కొన్ని మళ్ళీలోకి పంపిస్తారు అనమాట. పంపించిన తర్వాత చివరిగా ఒక మడికి వచ్చేటప్పటికి 25 సెలైనిటీ వస్తుంది అనమాట. ఈ 25 వచ్చిన తర్వాత పక్క మళ్ళీలోకి మంచి ఒక 5 రోజులు నిలవగట్టిన తర్వాత ఉప్పు తయారవుతుంది. ఈ ఉప్పుని సెపరేట్గా తీసుకుని పోగులు పెట్టి ఈ పోగుల్లోంచి పెద్ద పెద్ద రాసుల్లోకి మోసుకుంటూ ఉంటారు. ఇలా రాసులు పెట్టుకున్న తర్వాత దానికి పాక్ కింద కూడా తయారు చేసుకుంటున్నారు అనమాట. అలా పెట్టుకోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు ఆ ఉప్పు కొట్టుకుపోకుండా ఉంటుంది. ఇది ఈ చొల్లంగి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉప్పు ఈ విధంగా తయారు చేస్తారు అని ఉప్పు మళ్ళీ పరిస్థితి ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉప్పు తయారు చేయాలంటే మెయిన్గా వాటర్ కావాలి. వాటర్ అంటే సాల్ట్ వాటర్ కావాలి. ఆ సాల్ట్ వాటర్ ఏ విధంగా తీసుకుంటారో చూడొచ్చు. ఇక్కడ ఒక చెరువులో ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక బోర్ వేసుకుంటారు అన్నమాట వీళ్ళు. ఈ బోర్ వేసుకుంటే ఈ బోర్ ద్వారా వచ్చిన వాటర్ని చిన్న చిన్న మళ్ళీలోకి పంపిస్తారు. ఈ సాల్ట్ రేంజ్ వచ్చి ఇంచుమించు 8 కానీ 6 కానీ 4 కానీ అలా ఉంటుంది. చెప్పలేము ఎంత ఉండదు, చెప్పలేము సాల్ట్ రేంజ్. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఇంజిన్ ద్వారా ఈ మోటార్ల ద్వారా ఈ చిన్న చిన్న మళ్ళీకి పంపిస్తారు. చిన్న చిన్న గళ్ళు ఉన్నాయి కదా, ఈ గళ్ళలోంచి వాటర్ ఏ విధంగా వెళ్తుందో చూడవచ్చు మనం. వెళ్ళిన తర్వాత అక్కడ సెకండ్ స్టేజ్లోని ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది, ఆ చెరువులోకి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఈ చిన్న చిన్న గాళ్ళు ఉన్నాయి కదా, ఈ గాల్లో రొటేట్ అవుతూ చివరికి ఇక్కడికి ఒక ప్లేస్కి వస్తుంది. అక్కడికి వచ్చేటప్పటికి 25 ఉంటుందంట ఆ సాల్ట్ రేంజ్ వచ్చి. ఫస్ట్ స్టార్టింగ్లో 4, 6, 8 ఉండే సాల్ట్ రేంజ్ ఇక్కడ మళ్ళీకి వచ్చేటప్పటికి 25 వస్తుంది. 25 నుంచి పక్క మళ్ళీకి తీసుకున్న తర్వాత అక్కడ సాల్ట్ ఒక 5 days నిలవగట్టేటప్పటికి ఎండలో సాల్ట్ తయారైపోతుంది అన్నమాట. ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ ఒకసారి చూడండి. ఇది చాలామంది చొల్లంగి బ్రిడ్జ్ అంటూ ఉంటారన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న నది వచ్చి తుల్య నది మాట. ఇక్కడి నుంచే తుల్య నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. దీన్ని తుల్య సాగర సంగమం అని పిలుస్తూ ఉంటారు. చొల్లంగి అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సంగమేశ్వర స్వామివారి ఆలయం. మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఈ ప్లేస్ని కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే సప్త సాగర సంగమంలో ఒక సాగర సంగమం ఇక్కడ ఈ చొల్లంగి గ్రామంలోనే ఉందన్నమాట. అందుకే చాలామంది కాశీకి వెళ్తే ఎంత పుణ్యమో ఈ చొల్లంగి ఈ చుట్టుపక్కల తుల్యభాగా నదిలో స్నానం చేస్తే అంతే పుణ్యం కలుగుతుందని చాలామంది భక్తుల నమ్మకం. వెనకాల ఆ సంగమేశ్వర స్వామివారి విగ్రహం కూడా కనిపిస్తుంది అన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి.
నమస్తే అండి. నమస్తే అండి. మేము చొల్లంగి అనే గ్రామం వస్తే చొల్లంగి ఉప్పుమళ్ళి గురించి చెప్తున్నారు, అలాగే ఇక్కడ చాలా పవిత్రమైన స్థలంగా కూడా చెప్తున్నారు. అసలు ఈ స్థలం గురించి అలాగే చొల్లంగి గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్తారు. మీ దగ్గర రావడం జరిగింది. మీ పేరు సార్? నా పేరు ధర్మారావు సార్. చల్లంగి స్నానాల రేవు అంటే ఆ పరమేశ్వర సన్నిధానం అండి. ఇది చిన్నకాశీ లాంటిదండి. ఇక్కడ ఎంతో పవిత్రమైన స్నానం అనేసి ఇక్కడ ఆశ్రయిస్తారండి. ప్రతి సోమవారం కూడా ఈరుభద్రులను కానీ స్నానం చేసేవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి చాలా నిష్ఠగా వస్తారండి. ప్రతి సోమవారం వస్తారండి. ఒక సోమవారం ఖాళీ ఉండదండి. రేవి ఈ రేవండి అస్సలు ఖాళీ ఉండదు సార్. అంటే ఎలా పవిత్రం అంటారు? ఇది సముద్రంలోకి వెళ్ళిపోతుంది సార్. ఇదే సంగమేశ్వర స్వామి అనేసి దేవస్థానం పరమేశ్వరుడండి. ఆ మహాసంగరం కలిసిందనేసి స్నానాలకి ఇక్కడ ఎక్కడ ఉంది సార్ సంగమేశ్వర స్వామి? అదిగో ఇక్కడ ఉంది సార్. అదే అక్కడ రామాలయము, సుబ్రహ్మణ్య ఇది ఆంజనేయ స్వామి గుడి దేవస్థానం, భైరవమూర్తి దేవస్థానం ఉందండి. ఉంది సార్. అక్కడికి ఇక్కడ స్నానం ఆచరించి ఆ స్వామిని దర్శించుకుంటారు సార్. అలా పవిత్రమైందనేసి సంగమేశ్వర. సార్ ఇప్పుడు బోట్లే ఎక్కువగా ఉన్నాయి కదా, ఇప్పుడు చేపల వేటకు వెళ్ళే వాళ్ళందరూ బోట్స్ ఇక్కడి నుంచి వెళ్తాయండి. బోట్లు అంటే ఇప్పుడు కొన్ని బలిస్తపోలు ఉంటాయండి, వాళ్ళు ఇక్కడ ఉండిపోతారండి దాని మీద బోట్ల మీద. మన వాళ్ళు ఇక్కడ ఉండిపోవాలంటే ఉప్పలంక మా గ్రామస్తులు అంటే కూడా ఈ బోట్లన్నీ కూడా ఇక్కడ కట్టుకుంటారు. ఉప్పలంక అంటే గ్రామంలో. మీ గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనమైతే చొల్లంగి వంతెన దగ్గరికి వచ్చాం. ఈ చొల్లంగి వంతెన దగ్గర స్నానం ఆచరిస్తే కాశీకి వెళ్తే ఎంత పుణ్యం ఉంటుందో అంతే పుణ్యం కలుగుతుందని చాలామంది భక్తుల నమ్మకం. చాలామంది అంటే ప్రతి సోమవారం ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి ఈ ప్లేస్లో స్నానం ఆచరిస్తూ ఉంటారన్నమాట. అంత ప్రసిద్ధమైన స్థలంగా ఈ ప్లేస్కి అంత ప్రసిద్ధమైంది. ఇది చొల్లంగి వంతెన దగ్గర ఉండే లొకేషన్ అనమాట. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉప్పుమళ్ళు తీయడానికి వచ్చాం కదండి. ఉప్పుమళ్ళు తీయడానికి వస్తే ఇక్కడ గవ్వలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సముద్ర తీర ప్రాంతాల్లోనూ అలాగే గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతాల్లోనూ ఇటువంటి గవ్వలు కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు చాలామంది ఆటలాడుకోవడానికి అష్టాచెమ్మ ఆటలు ఆడుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇటువంటి గవ్వలతో ఆడుతూ ఉంటారు అన్నమాట. అంటే ఇటువంటి గవ్వలు అరుదుగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దీని మీద అంటే నక్షత్రం అంటే ఒక డిజైన్ షేప్లో ఉంటుంది అన్నమాట. మీరు దగ్గరికి వచ్చి చూస్తే ఇది తెలుస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ గవ్వల పైన ఒక డిజైన్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలా గ్రామాల్లో ఇవి దొరక్క చాలామంది అమ్ముతూ ఉంటారు. చాలా కాస్ట్ ఉంటాయి కూడా కొన్ని చోట్ల, ఇవి దొరకవు. కానీ ఇక్కడ మాత్రమే ఈ చొల్లంగి చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే ఇటువంటి గవ్వలు దొరుకుతున్నాయి అన్నమాట. మీకు అందుకే చూపిస్తున్నాను. చాలా సముద్ర తీర ప్రాంతాల్లో ఇటువంటి గవ్వలు దొరకవు. అంటే వేరే గవ్వలు ఉంటాయి కానీ ఇక్కడ నక్షత్రం షేప్లో ఉండే గవ్వలు మాత్రం తక్కువ ప్లేస్లోనే ఉంటాయి. ఒకసారి ఇక్కడ ఎక్కువగా ఈ గవ్వలు దొరుకుతాయని చెప్పడానికి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి ఈ షేప్ ఏ విధంగా ఉంటాయి. అవి చాలా అందంగా ఉంటాయి. చాలామంది ఇటువంటి వాటిని ముగ్గులు తయారు చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి కాల్చి ముగ్గు తయారు చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మరి ఇక్కడ రాసులుగా ఉన్నాయి. అంటే ఇక్కడ దొరుకుతున్నాయా లేదా సముద్ర తీరం నుంచి వచ్చి తీసుకొస్తున్నారా లేదా అనేది ముందుకెళ్ళిన తర్వాత ఎవరినైనా అడగొచ్చు.
చొల్లంగి గ్రామం అంతా తిరుగుతుంటే ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి ఆలయం అంటండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చాలా పవిత్రమైన దేవాలయంగా కొలుస్తూ ఉంటారు అందరూ. అలాగే ఇక్కడ కాశీకి వెళ్తే ఎంత పుణ్యమో ఇక్కడ గోదావరి నదిలోంచి వచ్చిన ఒక పాయ, అంటే ఇక్కడ ఒక కాలువ లాంటి ప్లేస్ ఉంటుంది. ఆ కాలువ దగ్గరలో స్నానం ఆచరిస్తే కాశీకి వెళ్తే ఎంత పవిత్రమో ఇక్కడ స్నానం ఆచరిస్తే అంతే పవిత్రమని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ బాలా త్రిపుర సుందర సమేత సంగమేశ్వర స్వామివారి ఆలయం ఉండడం వల్ల అంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తయారైందన్నమాట. ఈ దేవాలయం కూడా ఈ చుట్టుపక్కల దేవాలయాల కల్లా చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి ఉండే ఆర్చ్ అంటే 4 వైపులా 4 గాలి గోపురాలు ఉంటాయి. దీనికి ఉండే ఆర్కిటెక్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కలర్ కూడా చాలా వేరేగా ఉంటుంది అన్నమాట. చాలా ఆధ్యాత్మిక ఉట్టుపడుతుందన్నమాట. అసలు ఈ ఆలయకే హిస్టరీ ఏంటో మనం కొన్ని విషయాలు ఎవరంటే తెలుసుకోవచ్చు. ఒకసారి ఆలయం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్రతి చొల్లంగి అమావాస్య రోజున చాలా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరూ ఈ ప్రాంతానికి వచ్చి ఈ సంగమేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారన్నమాట. అంతటి ప్రసిద్ధమైన దేవాలయం. ఇక్కడ స్థల పురాణం కూడా చూడొచ్చు మనం. ఈ ఆలయ ప్రాంగణంలోనే అంటే సీతారామాంజనేయ స్వామివారి ఆలయం ఉంది. అలాగే ఒక శివాలయం కూడా ఉంది. అంత పవిత్రమైన ఆలయం మట్టిది. చుట్టుపక్కల ప్రాంతాలకి ఎవరైనా వస్తే తప్పకుండా ఈ చొల్లంగి దగ్గరలో ఉన్న ఈ సంగమేశ్వర స్వామివారి ఆలయాన్ని ఒకసారి దర్శించుకోండి. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వస్తే ఈ ఆలయాన్ని చూసి చాలా నాకు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ ఇంత అందమైన ఆలయం నిర్మించబడిందా అని అనేలా ఉంది. ఇక్కడ దగ్గరలోనే మనకు 1 కిలోమీటర్ దూరంలోనే సముద్ర తీరం కూడా ఉంటుంది. ఈ చొల్లంగి గ్రామానికి సంబంధించిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి ఆలయం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవతాభ్యో నమః. శ్రీ సంగమేశ్వర స్వామి బాలా త్రిపుర వారి చరిత్ర. గౌతమ మహామునిచే తీసుకొని రాబడినటువంటి అఖండ గోదావరి నుండి 7 పాయలుగా విభజింపబడి సముద్రంలో కలిసి ఉన్నవి. ఈ 7 పాయల్ని కూడా సప్తసాగరాలని అంటారు. ఇక్కడ ప్రవహించే పాయ తుల్యాభాగ నది. ఈ తుల్యాభాగ నదిని జమదగ్ని అనే మహాముని తీసుకుని వచ్చి సముద్రంలో కలిపారని పెద్దలు పండితులు అందరూ చెప్పడం జరుగుతున్నది. ఈ సాగరం వద్ద సప్త ఋషులు తపస్సులు చేసేవారిని రాముల వారు బాణం వేసినప్పుడు మారీచుని సంహరించినప్పుడు ఆ బాణం వచ్చి ఇక్కడ సాగరంలో పడిందని సప్త ఋషులు వాళ్ళ దివ్య దృష్టితో తెలుసుకుని ఆ సాగరంలో బాణం పడిన సాగరంలో స్వామివారిని వెలిసారని సప్త ఋషులు దివ్య దృష్టితో తెలుసుకున్న స్వామివారిని వెలుపుకి తీసి ఇక్కడ స్థాపించారని చెప్తూ ఉంటారు అన్నమాట. సరే, ఇక్కడ అంటే చొల్లంగి అంటేనే సంగమేశ్వర స్వామివారి ఆలయం అంటే చెప్తూ ఉంటారు. సార్ ఎప్పుడెప్పుడు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి? అటువంటి పుష్టిబహుళ అమావాస్య చొల్లంగి అమావాస్య జరుగుతుంది అనమాట అండి. చొల్లంగి అమావాస్య రోజున ఇక్కడ పుష్టిబహుళ అమావాస్య చొల్లంగి అమావాస్య జరుగుతుంది, తీర్థమై జరుగుతుంది అనమాట అండి. ఓకే సార్. అది ఆ రోజు చాలా జరగడానికి కారణం ఏంటంటే చంద్రుడికి దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం విమోచనార్థం పరమేశ్వరుడికి వెళ్ళగా పరమేశ్వరుడు తుల్యాభాగ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోమని చెప్పడంతో ఆయన పుష్టిబహుళ అమావాస్య రోజున చంద్రుడు వచ్చి అక్కడ సాగరంలో స్నానం చేసి ఆ శాప విమోచనం పోయిన తర్వాత ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నారని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట అండి. చొల్లంగి అమావాస్య రోజున చంద్రుడు అక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నట్లు స్థలపురాణం చెప్తుంది. అలాగే శివరాత్రి మహాదినాన శివరాత్రి మహాశివరాత్రి మామూలుగా జన్మది రావడం, అభిషేకాలు చేసుకోవడం, దర్శనం అనేది జరుగుతుంది అన్నమాట అండి. ఓకే. చొల్లంగి అమావాస్య రోజున బాగా జరుగుతుంది అన్నమాట అండి. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ ఆలయ యొక్క చరిత్ర కొన్ని విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు సార్? దీవిక సార్, దొంతుకుర్తి వెంకటకృష్ణ శాస్త్రి అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.
చొల్లంగి గ్రామంలో సంగమేశ్వర స్వామివారి ఆలయం ఎంత ప్రసిద్ధో అలాగే ఇక్కడ ఉప్పుమళ్ళు కూడా అంతే ప్రసిద్ధి మాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉప్పుమళ్ళు అంటే ఉప్పు ఎక్కువగా తయారు చేసే గ్రామాల్లో ఒకటి చొల్లంగి గ్రామం అన్నమాట. ఈ చొల్లంగిలో గురజనాపల్లి లొకేషన్లో చాలా ఎక్కువగా ఉప్పుమళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సాల్ట్ ఏరియా ఎక్కువగా ఉండడం వల్ల అంటే ఇక్కడ దగ్గరలోనే ఒకప్పుడు సముద్ర తీరం ఉండేది, దాని నుంచి వచ్చే వాటర్ అంటే తుల్య నది ఇక్కడ ఉంటుందన్నమాట. ఆ తుల్య నది ద్వారా సముద్రం నుంచి వాటర్ ఇటు వస్తుంది కాబట్టి ఇక్కడ సాల్ట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉప్పు ఎక్కువగా తయారు చేస్తుంటారు. చూసారు కదా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉప్పుని ఇంత ఎక్కువగా తయారు చేసే ప్రాంతాలు ఎక్కడా ఉండవు. కానీ ఈ చొల్లంగికి వస్తే ఈ ప్రాంతాలన్నీ ఇదే విధంగా ఉప్పుని తయారు చేస్తూ ఉంటారు. చూసారు కదా ఇక్కడ ఉప్పు రాసులు ఎంత ఎత్తులో ఉన్నాయో, మనకి మంచు పర్వతాలు ఏ విధంగా కనిపిస్తాయో అదే విధంగా అటువంటి అనుభూతిని కలిగిస్తుందన్నమాట ఈ ఉప్పు రాసులు చూస్తుంటే. ఇది ప్రస్తుతం అయితే సమ్మర్ సీజన్ కాబట్టి ఉప్పు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అంటే వర్షాకాలం వచ్చిందంటే ఉప్పు ఇలా ఉంటే ఇదంతా వర్షానికి కరిగిపోయే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ తాటాకులతో పాకలు మన పాకలు ఏ విధంగా తయారు చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ పాకలు తయారు చేస్తున్నారు అనమాట. ఇది ఇక్కడ ఈ చొల్లంగి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉప్పు తయారు చేసే ప్రాంతాలు ఈ విధంగా ఉంటాయని చూపించడానికి మాత్రం ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఉప్పు రాసి ఉంది కదండి, ఇది ఇప్పుడు పాక అంటే దీని మీద ఆకులేసి కప్పెడతారన్నమాట. అది రేపొద్దుడాకి సిద్ధం చేస్తారన్నమాట. ఇదంతా ఒక పోగు కింద తయారు చేస్తున్నారు. ఈ పోగుని ఇలా రాసుల కింద కొన్ని రోజులు ఇలా నిలవగట్టుకుని వాళ్ళు రేటు ఉన్నప్పుడు అమ్ముకుంటూ ఉంటారన్నమాట. ఇది చొల్లంగి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉప్పుని ఏ విధంగా తయారు చేస్తారని చూపించడానికి. యాక్చువల్గా ఉప్పు మళ్ళు ప్రస్తుతం అయితే వర్షం సీజన్ కాబట్టి మొన్న రీసెంట్గా వర్షం వచ్చింది కాబట్టి లోపల అయితే ఉప్పు లేదు. మొన్న ఒక 5 రోజుల క్రితం అయితే మొత్తం అంతా ఈ ఉప్పుని తీసారని చెప్తున్నారు. ఇది ఇన్ని రాసులు ఉంటాయని చూపించడానికి ఇది చూపిస్తున్నాను. అంటే ఇక్కడనే కాదు, ఇక్కడ చాలా రాసులు కనిపిస్తున్నాయి కదా, ముందుకెళ్తే ఇంకా పెద్ద పెద్ద రాసులు కనిపిస్తాయి. అవన్నీ ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఏ విధంగా ఉండదో ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ ప్రస్తుతం అయితే ఉప్పు మళ్ళు చాలా ఉన్నాయి. ఇక్కడ చాలామంది ప్రజలు ఇక్కడ ఉప్పు తయారు చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అసలు ఈ ఉప్పు ఏ విధంగా తయారు చేస్తారనేది ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. మీ పేరు సార్? పెద్దగా బండి సార్, ఉప్పు ఎలా తయారు చేస్తారు ఏంటి ఇక్కడ పరిస్థితి కొన్ని విషయాలు చెప్తారా? చెప్తానండి. ఫస్ట్ గొట్టలు తయారు చేసండి ఒక పలకలాగా మనం షాప్ గా చేస్తామండి. చెరువులు తయారు చేసుకోవాలి, మళ్ళు తయారు చేసుకోవాలి, తయారు చేయాలండి, ఉప్పు మళ్ళు. ఓకే అండి. ఓకే, అది తయారు చేసాక ఒక అంగుళం లోతు పొడుతుంటాం ఎండిపోయి కన్నా. ఓకే, 4 రోజులకి పొడితే 15 రోజులకి తయారవుద్ది, ఉప్పు మడి తయారవుతుంది. అప్పుడు తొక్కుతామండి షాప్ కానీ. తొక్కుకోవాలి కింద లేకుండా గొచ్చలా చేయాలండి. ఓకే అండి. ఓకే, ఆ తర్వాత నీరు పెడుతుంటే 2 అంగుళాలు అలా 20 రోజుల దాకా ఉప్పు తయారవుతుంది. ఉప్పు తయారవుతుంది. 20 రోజులు 30 రోజులు పడుతుందండి. ఓకే, దాంట్లోకి వాటర్ తీసుకోవాలని లైట్ గా ఈతలోకి పెట్టుకుని కొద్దిగా హీట్ ఎక్కిద్దండి. ఈతలో ఎడతారు ఎండ వల్ల హీట్ ఎక్కి సాల్ట్ రేంజ్ కూడా పెరుగుతుంది. అది పొడితే 1 అంగుళం లోతు
అలా ఎంటరేజ్ కోల్తే 2 అంగుళాలు పులుతాం. ఉమ్, ఉమ్. అలాగా తయారవ్వాక తీయ తట్టిన కానీ 5 రోజులకు ఒకసారి వద్దండి. 5 రోజులకి సార్ ఉప్పు వచ్చేస్తుంది కంటిన్యూస్ గా. 200 మడి ఉందనుకోండి అలా మళ్ళీ వస్తాయి. అలా రన్నింగ్ జరిగిపోద్ది మాట. ఓకే సార్, ఇప్పుడు సుమారు ఎన్ని ఎకరాల విస్తీర్ణం జరుగుతుందండి ఇక్కడ? ఇక ఎకరాలంటే భూమి ఎక్కువ ఉంటుందండి, దాన్ని బట్టి ఎకరాలు చెప్పలేమండి. ఓకే అది అది లెక్కను బట్టి మొల్లని తయారు చేసుకుంటామండి. ఉన్నది ఏంటంటే చాలా ఉంటుంది సార్. చొల్లంగి చుట్టుపక్కల ఎక్కువ తయారు చేస్తారండి. గుర్నాపిల్లి ఇది యాక్చువల్గా చొల్లంగిల దగ్గర ఏ ఊరండి ఇది? గుర్నాపిల్లి చల్లింగ్ అండి ఇది. గురజనాపల్లి చొల్లంగి. ఓకే అంతా కలిసి ఉంటాయండి. మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఎక్కువ ఉంది దీంట్లో? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉందండి. 30 సంవత్సరాల నుంచి ఉప్పు మళ్ళీ తయారు చేస్తూ ఉంటారు. ఏ సీజన్ లో తయారు చేస్తారు బాగానే? బాగా పండుగ దిగుతామండి. అంటే పండుగ కంటే పండుగలో దిగుతామండి. పావు చేయడానికి మళ్ళీ నీరు కూడా కొట్టి జనవరి అండి, జనవరి సంక్రాంతి సైజు టైంలో దిగుతామండి. అప్పుడు తయారు చేసి అలా మించి మే నెల వరకు తయారు చేస్తూ ఉంటారు. మేలు దాకా అక్కర్లేదండి. 2 రోజులు అప్పుడు నెల 15 రోజులు తయారవుద్దండి. నెల 15 రోజులు తయారవ్వాక మనం ఇంచుమించుగా ఒక 60 రోజుల్లో ఉప్పు తీసేస్తాం. ఓకే సార్. మే నెలలో పండితే పండుద్ది, లేకపోతే లేదు. పండిందంటే బాగుంటుందా? మే నెలలో ఎప్పటికప్పుడు దెబ్బేసేస్తుంది. ఓకే, మేకు ముందే తయారు చేస్తారు మీరు మొత్తం అంతా తయారు చేస్తామండి. ఇంక రాదండి ఇప్పుడు. మే నెల కలిసిందండి, మే నెల కలిసిందా ఉప్పు రాదండి ఇప్పుడు రాదు. అదిగో ఆన్ కుర్చేసి ములిగిపోయినాయండి. ఓకే సార్, ఉప్పు రేట్ ఎలా ఉంది సార్ ఇప్పుడు మీరు అమ్మేది? ఇక్కడ 4000 ఉందండి ఇప్పుడు. కింటా వచ్చా టన్ను వచ్చా? టన్ను 4000 అండి. టన్ను 4000 అంటే కేజీ 4 రూపాయలు. బయట అయితే మనకి చాలా ఎక్కువ. ఎక్కువైతే మరి మీడియం ఉప్పు అండి, అది వచ్చి వేరేగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఉప్పు తయారు చేసేది ఎక్కడికెక్కడికి పంపిస్తూ ఉంటారు మీరు? ఎక్కడికనంటే చెరువులకి వెళ్తుందండి, చేపలకి వెళ్తుంది, సబ్బుల ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఓకే, మొత్తం రైలు కంపెనీకి వెళ్తుంది, చాలా కంపెనీలకి, ఐస్ ఫ్యాక్టరీలకి, అలాంటి వాటికి వెళ్తుంది. ఓకే, ఇక మన ఉప్పు తిన్నాక ఆర్డర్ నలుపున బాగుంటది. ఓకే, తినరండి. అంటే బాగా ఇప్పుడు అందరు తెలుపు మరిగేశారు, కొంచెం వైట్ కలర్ ఉండదని. వైట్ తక్కువనండి. క్లీన్ చేసుకుంటే బాగుంటది అంటారా? క్లీన్ ఎక్కలేదండి, మనం ఉప్పు వేసుకుంటే బాగుంటది. అంటే ఇది వరకు ఇదే కదా మనం తినేదంతా? అంతా అట్టుకెళ్ళేది మేము ఇదే అండి, మేము ఇది అంటాం. తిన్నా ఉప్పు ఆ పచ్చళ్ళ గడ నెట్టుకున్నా సూపర్ గా ఉంటది ఇది. ఓకే, అది సిగురు వచ్చేద్దా? ఓకే, ఆ తెల్ల ఉప్పు అన్నది అంటే సిగురు వచ్చి ఏది వచ్చేది ఆవకాయ. ఓకే, ఇదైతే సమ్మర్ అంటే మన ఆవకాయ పచ్చళ్ళు ఇది ఎక్కువ మజ్జిగలో వేసుకున్నా ఏం వేసుకున్నా చాలా వేసుకుంటది మన. ఓకే, అయితే వేసుకోవాలి కొంత. మరి వైట్ కావాలంటారు కదా, కలర్ కావాలి. ఇప్పుడు అందరూ సాల్ట్ ఇవన్నీ నేర్చేసారు. అదండి. ఓకే, చూసారు కదా మనం ఈ చొల్లంగి దగ్గరలో ఉన్న గురజనాపల్లి చొల్లంగి ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉప్పు మీదే జీవనం గడిపే కుటుంబాలు అన్నమాట. ఎక్కువ మంది దీని మీద ఆధారపడి జీవిస్తుంటారు. ప్రస్తుతం అయితే 5,000 మంది ఉంటారండి మొత్తం. ఎక్కడైతే 5-6 వేల మంది తయారు చేస్తూ ఉంటారు. ఇంచుమించు సంక్రాంతి నుంచి మే నెల ఇంచుమించు ఈ కొన్ని నెలల్లో తయారు చేస్తూ ఉంటారంటండి. వీళ్ళ కింటా వచ్చి ప్రస్తుతం 4000 ఆ రేంజ్ పలుకుతుందంట. అంటే కేజీ 4 రూపాయలు. చూసారు కదా, ఇంత తక్కువ రేటుకి వీళ్ళకి ధర పలుకుతుంది. కట్టుబడి అవుతలేదు. మన ఏరియాలో అయితే కొనుక్కుంటే ఇంచుమించు 20 రూపాయలు ఆ రేంజ్ లో ఉన్నట్టుంది కేజీ సాల్ట్ ధర. అలా వచ్చి చూసారు కదా, వీళ్ళు ఎంత కష్టపడినా కానీ రేట్ వచ్చి తక్కువ రేట్. జీతాలు కట్టుబడి అవుతలేదు. ఎప్పటి నుంచో అలవాటైన జీవితాలు కాబట్టి దీని మీదే డిపెండ్ అయ్యే కుటుంబాలు కాబట్టి వీళ్ళు ఎలా జీవిస్తున్నారు. మన చొల్లంగి చుట్టుపక్కల ప్రాంతాల్లో సాల్ట్ ఉప్పు తయారు చేసే గ్రామాలని చూపించడానికి మాత్రం ఈ లొకేషన్ చూపిస్తున్నాను. ఇది చొల్లంగి చుట్టుపక్కల ప్రాంతాలు ఈ విధంగా ఉంటాయి. యాక్చువల్గా ఉప్పు తయారంటే సాల్ట్ వాటర్ కావాలి, వాటర్ కావాలంటే వీళ్ళు ఇక్కడ బోర్ వాటర్ తీసుకుంటున్నారు కదండి. ఈ బోర్ వాటర్ నుంచి ఒక మళ్ళీకి మళ్ళిస్తారన్నమాట వాటర్ని. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచే వాటర్ వీళ్ళు తీసుకుంటారు. యాక్చువల్గా సెలానిటీ ఎంత ఉంటుందో తెలియదు కానీ మనకి అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే అండి, మీ పేరు? రాంబాబు అండి. సార్, ఇప్పుడు అంటే ఉప్పు తయారాలంటే ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? బోర్లోంచి స్టార్టింగ్ అండి. నీరు బోర్, ఇప్పుడు బోర్ వాటర్ కి రెడీ చేసుకుంటామండి. ఇప్పుడు ఎంత ఉంటుంది సార్ దీంట్లో ఉప్పు శాతం? అంటే సెలానిటీ ఉంటుంది, టెస్ట్ చేస్తే ఎంత వస్తుందో మరి? ఇది 7 డిగ్రీలు అండి సార్. ఇది 7 వస్తుందండి. 7 అండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి మళ్ళీ ఇస్తారు? ఇప్పుడు బాయిలర్ గున్నాలకు మళ్ళీ ఎంతామండి.
ఓ పెద్ద చెరువు మళ్ళీ గున్నాలకు మళ్ళీ ఇస్తాం తర్వాత అక్కడి నుంచి అందులోంచి మళ్ళీ చిన్న చిన్న గున్నాల్లోకి వస్తుంది. చిన్న చిన్న మళ్ళీలోకి వస్తుంది గున్నాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అది వేదల్లంట మాల్ మీదకి వస్తుందండి. ఓకే, అలాగా అక్కడి నుంచి ఉప్పు తయారు, ఈ ఎండ కాంతికి ఉప్పు తయారవుతుంది. ప్రస్తుతం అయితే ఉప్పు తయారవట్లేదండి. ఇప్పుడండి వర్షం వచ్చేసింది కదండి, ఇప్పుడు లేదండి. మళ్ళీ కాంతి ఎండ కిరణాలు ఎక్కువగా ఉండాలా, దాన్ని బట్టి ఇది మళ్ళీ ఉప్పు తయారవుద్దండి. వర్షం అదే ఎండ ఎక్కువ కాస్తే ఉప్పు తయారవుతుంది. ప్రస్తుతం వర్షం గురించి ఆపామంటే ఇప్పుడు మళ్ళీ వచ్చింది తుఫాన్ కదండి, అందుకే ఓనర్లు ఏం చేస్తున్నారంటే ఈ బోర్లు లాగించేస్తున్నారండి. ఇంకా పండవ అనేసి మళ్ళీ ఒకవేళ ఏమైనా ఉందేమో అనుకోండి మళ్ళీ ఏటి నీరు ద్వారాగా పంపిద్దామండి. ఇప్పుడు తీసేస్తున్నారు బోర్, మీరు బోర్ లాగేస్తున్నామండి. అంటే ఇంకా వర్షాకాలం వచ్చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఓనర్లు ఇంకా మమ్మల్ని చెప్పబట్టి లాగించేమన్నారు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? రాంబాబు అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇప్పుడు అంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుందన్నమాట. వర్షాకాలం స్టార్ట్ అయితే ఉప్పు ఆగిపోతుందన్నమాట. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బోర్ వాటర్ని, ఈ బోర్లన్నీ తీసేసుకుంటున్నారు. మళ్ళీ సమ్మర్ అంటే డిసెంబర్ వచ్చేటప్పటికి మళ్ళీ ఉప్పు స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఆ టైంలో ఇదంతా ఇక్కడి నుంచి వాటర్ బోర్ ద్వారా ఆ గున్నాలకి వెళ్తాయంటండి, ఉప్పు మళ్ళీకి. చూద్దాం ఆ ఉప్పు మళ్ళీ కూడా ఏ విధంగా ఉన్నాయో, వీళ్ళ ఉప్పు తయారు చేసే ప్రాంతాలు కూడా ఒకసారి చూద్దాం మనం. అంటే వీళ్ళు ఒక పెద్ద చెరువుకి మళ్ళీ ఎంచుకుంటారు అన్నమాట, అంతేనండి. ఆ పెద్ద చెరువు ఎక్కడ ఉందో మరి మనది. ఓకే, ఆ లాంగ్లో కనిపిస్తున్నది, ఆ దూరంలో కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇందాక చూసాం కదండి, అవన్నీ పెద్ద పెద్ద మళ్ళు అన్నమాట. అక్కడి నుంచి వాటరు ఇదిగో ఈ బోధులు ఉన్నాయి కదండి, ఈ చిన్న చిన్న కాలువల ద్వారా భలే చిన్న చిన్న మళ్ళు కట్టుకున్నారు అనమాట. ఈ బోధుల ద్వారా వచ్చి ఈ చిన్న చిన్న మళ్ళలోకి వస్తుందన్నమాట, మళ్ళలోకి వస్తుందన్నమాట. అవే ఉప్పు మడి, అది మెయిన్ అండి, మెయిన్ అది అన్నమాట. ఈ ఎళ్ళ అనమాట, ఈ పక్కే ఇందులోంచి వెళ్ళి అందులో పుడుతాం నీరు. అయ్యని పంట మళ్ళీ అయ్యి. ఓకే, ఈ అమ్మాయి ఈదలు అంటారండి. ఈదలు అంటారు సార్ ఇవి. ఇందులో కాగుతుంది నీరు కాగుతుంది అన్నమాట. తాగి అందులోకి వెళ్తే డిగ్రీ పెరిగి ఉప్పు అవుతుంది, ఉప్పు పెరిగిపోతుంది అన్నమాట. ఇందులోకి వచ్చేటప్పుడు 25 వచ్చేస్తుందండి. ఓకే, చూసారు కదా. అంటే ఈ పెద్ద పెద్ద అంటే బోర్ వాటర్ని పెద్ద మళ్ళీలోకి మళ్ళిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ చిన్న చిన్న మళ్ళీలోకి మళ్ళేటప్పటికి ఇంచుమించు 25 అలా వచ్చేస్తుంది అంటే సాల్ట్. తర్వాత అంటే పంట మళ్ళు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూపిస్తాను. అది ఇక్కడ నీట్గా క్లీన్గా వైట్ కలర్లో ఉన్నాయి కదా, అయ్యే పంట మళ్ళు అన్నమాట ఇవే. అంటే ఇక్కడ పక్క ఏమో ఇక్కడ మరిగి మరిగి నీరు సాల్ట్ రేంజ్ పెరుగుతుందన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని రోజులు నిలబడితే ఒక 5 రోజుల్లోనే సాల్ట్ తయారైపోతుందన్నమాట. ఇప్పుడు నీరు ఎక్కువగా నిలబడిందంటే మొన్న వర్షం సీజన్ కారణంగా కొంచెం వాటర్ కురిసి ఇలా తయారైనమాట. సమ్మర్ సీజన్లో ఈ ప్రాంతం అంతా ఉప్పు తయారు చేసే ప్రాంతాలే. యాక్చువల్గా చొల్లంగి చుట్టుపక్కల ప్రాంతం అంటేనే ఉప్పుకు ఫేమస్ అని చెప్పడానికి ఈ ఉప్పు మళ్ళీ చూపిస్తున్నాను. ఒకసారి ఈ ఉప్పు మళ్ళీ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
నమస్తే అండి. నమస్తే అండి. మేము చొల్లంగి అనే గ్రామం వచ్చాం. ఈ చొల్లంగి అనే గ్రామం గురించి ఫస్ట్ టైం రావడం, ఈ గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్తారని మీ దగ్గర రావడం జరిగింది. మీ పేరు? నా పేరు తోరాట రాంబాబు అండి. సార్ చెప్పండి, మీ గ్రామం ఎలా ఉంటుంది ఏంటి, కొన్ని విషయాలు చెప్తారా? అలాగండి. ఊర్లో నా ఊరు ప్రసిద్ధికి ఎక్కింది బాగా ఆంజనేయ స్వామి గుడి అండి. ఆంజనేయ స్వామి గుడి చాలా ఫేమస్ అండి. చాలా ఫేమస్ అండి. 400 సంవత్సరాల నాటి గుడి అంటారు. 400 సంవత్సరాల క్రితం గుడి. ఓకే. శివాలయం అండి. శివాలయం, విష్ణాలయం, ఎన్నికల్లో ప్రసిద్ధికి ఎక్కిందండి. తర్వాత ఇది చిన్నకాశీ అంటారు. చిన్నకాశీ ఎందుకంటారు అలా సార్? చిన్నకాశీ అని పూర్వం నుంచి కూడా అండి ఇలాగ రాముడు మామూలు జింకను తోలుకుంటూ వస్తుంటే ఓకే ఇలాగ కోరంగిల్లోకి ఓకే అని సరిచి చెప్పుతుంది. అదే త్రేతాయుగంలో రాముడు జింకను తోలుకొస్తుంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్లేస్ లో పడిందని విన్నామండి. అదండి. దానికి సంబంధించిందంతా ఇక్కడే జరిగింది కాబట్టి చిన్నకాశీతో సమానం అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. మీ ఊరు ఆంజనేయ స్వామి వినాయక స్వామి టెంపుల్ అండి. సిద్ధి వినాయక స్వామి. ఓకే సార్, ఇంకేమైనా ఉన్నాయి సార్ మీ ఊర్లో చెప్పుకోదగ్గ విషయాలు? చెప్పుదగ్గ విషయాలు ఏమందండి, ఉప్పుమళ్ళు ఉంటాయండి మాకు. ఉప్పుమళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఉప్పుమళ్ళు ఎక్కువ, బాగా ఎక్కువ ఉప్పుమళ్ళు. తర్వాత ఇప్పుడు అలాగలాగలాగలాగా బయట ఉప్పుమళ్ళు రావడం, బయట సరుకు రావడం వల్ల కొంత తగ్గిందండి ఇప్పుడు. ఓకే. మాకు బాగా ప్రత్యేకత ఏంటంటే ఉప్పు అండి, సాల్ట్ ఎక్కువగా తయారు చేస్తారు చొల్లంగి అంటే. సార్ మీ ఊళ్ళో ఎన్ని కుటుంబాలు ఉంటాయి సార్ ఇక్కడ? మా ఊళ్ళో కుటుంబాలు అంటే ఒక 3000 గడప ఉండొచ్చు అండి. 3000 గడప ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చొల్లంగి అనే గ్రామంలో ఇక్కడ సుమారు 500 సంవత్సరాల క్రితం కాలం నాటి ఒక ఆంజనేయ స్వామివారి ఆలయం ఉందన్నమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చాలా పవిత్రమైన ఆలయంగా కొలుస్తూ ఉంటారు. అసలు సుమారు 500 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ దేవాలయాన్ని పోస్తున్నారంటే చాలా గ్రేట్ అన్నమాట. అటువంటి ఆలయం ఈ ఆంజనేయ స్వామివారి ఆలయం. ఇక్కడ ఒకసారి ఆలయ యొక్క స్థల పురాణం కూడా ఉంది. ప్రస్తుతం అంటే ఉప్పుమళ్ళలోకి వచ్చాం కదండి. ఉప్పుమళ్ళ నుంచి లోపల నుంచి ఉప్పు ఇక్కడ తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ బస్తాల్లో ప్యాక్ చేస్తున్నారు. అంటే చాలామంది అంటే రాసులు పెట్టి అమ్ముతూ ఉంటారు. కొంతమంది ఏమో ఇలా బస్తాలు కట్టుకుని ఊరూరు తిరిగి అమ్ముతూ ఉంటారు అనమాట. ఈయనైతే ఈ ఉప్పుమళ్ళలో 5 రూపాయలు కొనుక్కుంటారంట, 10 రూపాయలకి అమ్ముకుంటూ ఉంటారు అనమాట. అంటే ఇంటింటికి తిరిగి అమ్ముకుంటే రోజు అంత తిరిగినా కానీ ఒక 500 కూడా రాదన్నమాట. ఇది ఇక్కడ పరిస్థితి అనమాట. చాలామంది అంటే దీని మీద ఆధారపడి కుటుంబాలు కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఉప్పు మీద ఆధారపడి జీవిస్తారని చెప్పడానికి మాత్రమే. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని చొల్లంగి అనే గ్రామం.
ఈ చొల్లంగి అనే గ్రామంలో సంగమేశ్వర స్వామివారి ఆలయం, అలాగే ఉప్పు తయారు చేసే విధానం, ఉప్పు మళ్ళు ఏ విధంగా ఉన్నాయో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.